తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు బిఎల్ఓలు ఇంటింటి సర్వేకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయనున్నారు. ఈసీఐ ఇప్పటికే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా సర్ ప్రక్రియను చేపట్టేందుకు దాదాపు 90,000 మంది ప్రత్యక్షంగా పనిచేయనున్నారు. వారిలో ఇంటింటి సర్వే చేపట్టనున్న బూత్ లెవెల్ అధికారులు బిఎల్ఓలు 35,985 మంది, క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు సూపర్వైజర్లు 3,596 మంది కాగా రాజకీయ పార్టీల తరపున ప్రతినిధులుగా ఉండే బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఏలు 49,018 మంది. వచ్చే నెల 24వ తేదీ నాటికి ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాల నమోదును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు వెళ్లి వివరాల నమోదుకు సహాయం చేసి పూర్తి చేసిన ఫారాలను సేకరిస్తారు. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించేందుకు ఈసీఐ అవకాశం కల్పించింది. ఇది ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదని, ఓట్ల స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన అని ఎన్నికల సంఘం చెబుతుంది. ఈ మహాకృతువు ఎలా సాగనుంది? తెలంగాణలో సర్ ప్రక్రియ షురూ కానుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, కలుపు నా గల్పు. తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మహాకృతువు అసలు ఎలా సాగనుంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు అందుబాటులోకి వచ్చారు. నరసింహరావు, శంకరి, ఈ రోజు నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. అంటే ఒక రకంగా చెప్పాలనంటే ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే కార్యక్రమం, శుద్ధి చేసేటువంటి కార్యక్రమం. 2002 ఓటర్ల జాబితాను ఆధారంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటర్ల జాబితాలోని పేర్లని సవరించేటువంటి కార్యక్రమం. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు సవరణ అనేటువంటిది జరగలేదు. సో చాలామంది ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక చోటు నుంచి ఒక చోటుకి షిఫ్ట్ అయినటువంటి వారు ఉన్నారు, ఒక చోట ఉన్నటువంటి ఓటర్లు ఆ ఓటర్ల జాబితాలో పేరు అదే విధంగా ఉండి మరొక చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా రకరకాల అంశాలపైన సమగ్రంగా దీన్ని ప్రక్షాళన చేయబోతా ఉన్నారు. సో అందుకోసము ఈ రోజు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సో అందులో భాగంగా ఇప్పటికే వాస్తవానికి రాష్ట్రంలో ఇంటింటి మ్యాపింగ్ అనేటువంటిది ప్రక్రియ పూర్తయిపోయింది. సో ఈ రోజు నుంచి బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్సు దాదాపుగా ఈ ప్రక్రియలో పాల్గొనడం కోసం 48,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లని ఎంపిక చేశారు. ఆ బిఎల్ఓలకి శిక్షణ కూడా ఇచ్చారు. సో వారంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఈ రోజు నుంచి ఎన్యూమరేషన్ ఫామ్లని అందజేస్తారు. ప్రతి ఇంటికి 2 ఎన్యూమరేషన్ ఫామ్లని అందజేస్తారు. సో ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి వారి ఇంటికి వెళ్ళి ఏ అడ్రస్లోనైతే ఆ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళ ఏ ఇంటి పేరుతోనైతే ఓట్లు ఉన్నాయో ఆ ఇంటికి వెళ్ళి 2 ఎన్యూమరేషన్ ఫామ్లని అందజేస్తారు. సో ఆ విధంగా ప్రతిరోజు 50కి తగ్గకుండా బిఎల్ఓలు ఈ రోజు నుంచి ఆ ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేసేటువంటి ప్రక్రియను మొదలు పెడతారు. సో ఈ ప్రక్రియ దాదాపుగా 30 రోజుల పాటు, అంటే జూలై 30వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. సో ఈ నెల రోజుల్లో తీసుకున్నటువంటి ఫామ్లని ఫిల్ చేసి మళ్ళీ తిరిగి బిఎల్ఓలకి అందజేయాల్సి ఉంటుంది. బిఎల్ఓలు ప్రతి ఇంటికి 3 సార్లు వెళ్తారు. సో ఓటర్లకి ఆ బిఎల్ఓలు ఈ ఎన్యూమరేషన్ ఫామ్లని భర్తీ చేయడంలో కూడా సహకారాన్ని అందిస్తారు. సో ఆ విధంగా 3 సార్లు వెళ్తారు. సో ఈ 2 ఫామ్లు అందజేస్తారు. ఒకటి తమ వద్ద అక్నాలెడ్జ్మెంట్గా ఓటర్లకు అందిస్తారు, అదేవిధంగా మరొకటి భర్తీ చేసింది మళ్ళీ బిఎల్ఓలు తీసుకుంటారు. అయితే ఒక చోట ఓటుండి మరొక చోటికి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఆ ఓటుంటే
Yes. ఆ నెంబర్కు సంబంధించి బిఎల్ఓకి సమాచారాన్ని అందిస్తే దాన్ని యథావిధిగా కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. లేదనంటే ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. సో అయితే ఈ తొలగించేటువంటి క్రమంలో కూడా వారికి నోటీసులు ఇస్తారు, స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి సో సరైనటువంటి రీజన్ చెప్పే తొలగిస్తారు తప్ప Okay. అడ్డగోలుగా తొలగించేటువంటి వ్యవహారం కూడా ఉండదని చెప్పి ఈ ఎన్నికల అధికారులు Yes. చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా